వైసీపీ దూకుడు పెంచింది. ప్రజా సమస్యలపై ఫుల్ ఫోకస్ పెట్టాలని భావిస్తోంది. ఈ రోజు నుంచి 40 రోజుల పాటు ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలవుతోంది. అందుకే ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు సంబంధించి సమరభేరి మోగించింది. మిగతా విషయాల్లో సైతం కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఉద్యమాలకు సన్నద్ధమవుతోంది. ఇక ఈ రోజు నుంచి రచ్చబండ కార్యక్రమం మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు జరగాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితమైంది. ఇటువంటి క్రమంలో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న చాలా మంది నేతలు బయటకు వెళ్లిపోయారు. పార్టీలో నెంబర్ 2గా చలామణి అయిన విజయసాయిరెడ్డి లాంటి నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే పార్టీలో ఉన్నవారు సైతం సైలెంట్ అయ్యారు. చాలా మంది సీనియర్లు సైతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అటువంటి వారంతా ఈ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగానే పోరాటం చేయాలని కూడా సూచించింది. చాలా రోజులుగా పొలిటికల్గా సైలెంట్గా ఉన్నారు మాజీ మంత్రి ధర్మాన. జగన్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆయన యాక్టివ్ అయ్యారు. మాజీ మంత్రి కొడాలి, అనిల్ కుమార్ యాదవ్ లాంటి వారు సైతం క్రియాశీలకం కానున్నట్లు తెలుస్తోంది. కేసుల్లో సుదీర్ఘకాలం జైల్లో ఉండి బయటకు వచ్చిన వల్లభనేని వంశీ లాంటి నేతలు సైతం పార్టీ కార్యక్రమాల్లో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. పార్టీ నాయకత్వం ప్రతి నియోజకవర్గ నేతతో ఇప్పటికే మాట్లాడినట్టు సమాచారం. ఇక ఈ రోజు నుంచి నవంబర్ 22 వరకు 40 రోజుల పాటు ఈ రచ్చబండ కార్యక్రమం కొనసాగనుంది. నియోజకవర్గాల్లో ర్యాలీలు, నిరసనలు, సభలు, సమావేశాలు నిర్వహించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ప్రతి గ్రామంలో రచ్చబండ నిర్వహించి ప్రజా సమస్యలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలన్నది హైకమాండ్ ఆదేశం. అయితే అది కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే విజయవంతమయ్యే అవకాశం ఉంది. చాలా నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా నేతలు లేరు. పార్టీ కార్యక్రమాలు పట్టించుకునే వారు కూడా లేరు. ఆపై కూటమి దూకుడు మీద ఉంది. దీంతో సహజంగానే వైసీపీ శ్రేణులు వెనక్కి తగ్గుతాయి. చూడాలి రచ్చబండ ఎంతవరకు సక్సెస్ అవుతుందో.